హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శాన్విస్ కిచెన్. ఈరోజు మనం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తాగే ఒక హెల్తీ అండ్ టేస్టీ బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా క్రీమీగా ఫిల్లింగ్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి లేదా వర్కౌట్ తర్వాత కూడా తాగొచ్చు. ఇంట్లో ఉన్న చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కేవలం 5 నిమిషాలలో తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ కొన్ని బాదాంలు, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని కిస్మిస్లు, 3 అంజీర్లు, కొన్ని ఖర్జూర గింజలు, కొన్ని పిస్తాలు, కొన్ని కాజులు, కొద్దిగా బెల్లం, 5 వాల్నట్స్, కొన్ని గుమ్మడికాయ గింజలు తీసుకున్నాను. అలాగే 2 పెద్ద అరటి పండ్లు, చల్లగా ఉన్న 1 గ్లాసు చిక్కటి పాలు, అంటే సుమారు 350 మిల్లీలీటర్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. బాగా పండిన అరటి పండ్లను వాడితే షేక్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ షేక్ని చేయడానికి షుగర్కి బదులుగా హనీ లేదా బెల్లంని వాడితే హెల్త్కి చాలా మంచిది. మీకు ఇష్టమైతే కొన్ని పల్లీలను, డేట్స్ని కూడా వేసుకోవచ్చు. డేట్స్ని తీసుకుంటే బెల్లంని కొద్దిగా తక్కువగా తీసుకోవాలి. డేట్స్ అన్నవి న్యాచురల్గా స్వీట్గా ఉంటాయి కాబట్టి. మీకు కుదిరితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వాటర్లో 20 మినిట్స్ నానబెట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ నానబెట్టకుండా డైరెక్ట్గా తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని నానబెడితే బాదంల పొట్టు తీసేస్తే ఇంకా క్రీమీగా టెక్స్చర్ వస్తుంది. అయితే టైం లేకపోతే పొట్టు తీయకపోయినా పర్లేదు. ఇప్పుడు ఒక జార్ని తీసుకొని ఇందులో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వీటిని ఒక్కసారి బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోనే చల్లటి పాలను పోసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మీరు చల్లగా లేని మిల్క్ కాకుండా నార్మల్ మిల్క్ తీసుకుంటే చివరగా కొన్ని ఐస్ క్యూబ్ వేసి లిడ్ పెట్టి 2 నిమిషాలు హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోండి. లేదా మిల్క్ షేక్ అయ్యాక కొద్దిగా సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి. ఫ్రెష్గా చల్లగా సర్వ్ చేస్తే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. క్రీమీ టెక్స్చర్, డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్, బనానా స్వీట్నెస్ ఇవన్నీ కలిసి చాలా డెలిషియస్గా ఉంటుంది. బ్లెండ్ చేసిన తర్వాత జార్ని ఓపెన్ చేసి చూడండి. షేక్ చాలా క్రీమీగా ఉంటుంది. షేక్ అన్నది కొంచెం థిక్గా అనిపిస్తే ఇంకొద్దిగా పాలు యాడ్ చేసి మరో హాఫ్ మినిట్ బ్లెండ్ చేసుకోవాలి. అలాగే చాలా పల్చగా అయిందని అనిపిస్తే అరటిపండ్లు కొంచెం యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని మిల్క్ షేక్ని నెమ్మదిగా పోసుకోవాలి. మీకు నచ్చితే పైన నుండి కొద్దిగా చాపుడు డ్రై ఫ్రూట్స్ని వేసి గార్నిష్ చేసుకోండి. షేక్ని తాగేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ అన్నవి పళ్ళకు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంత ఈజీగా బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ హెల్తీ రెసిపీల కోసం శాన్విస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.